నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ అయిపోయింది. మంచి మ్యాచ్ జూసినాం. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినంక ఇండియా ఈజీగా గెలుస్తదనుకున్నాం. మీకు దానికి పైగా ఫిలిప్ సాల్ట్ మీకు ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ అయ్యిండు. బట్లర్ గూడా టక్కునే ఔట్ అయ్యిండు. సో, ఇండియానే మ్యాచ్ అనుకుంటే మీకు బెత్తలును అటు విల్ జాక్స్, శామ్ కరన్ వీళ్ళందరూ కొంచెం భయపెట్టిళ్ళు. ఓవరాల్ అయితే ఇండియా గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో ఏమేం జరిగింది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి నిన్నటి మ్యాచ్ కాబట్టి ఈరోజు పొద్దుగాల చేస్తున్నా. కొంచెం మెయిన్ పాయింట్స్ మిస్ కావచ్చు. సో, గుర్తున్న పాయింట్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిన్న టాస్ అయితే ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లాండ్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సో, ఇండియా బ్యాట్ ఫస్ట్ అంటే ఒకటే టార్గెట్ 200 ప్లస్ చేయాలి. సో, 200 ప్లస్ చేయాలంటే మీకు మంచి స్టార్ట్ లెక్క రావాలా. మీకు ఫస్ట్ ఓవర్‌లో మీకు మంచిగానే వచ్చినాయి. పర్లేదు బాగానే ఆడిల్లనిపించింది. సంజు శాంసన్ ఒక మంచి 4, 6 కొట్టిండు. మళ్ళా మీకు నెక్స్ట్ ఓవర్‌లోనే అభిషేక్ వచ్చిండు స్ట్రైక్‌లోకి. విల్ జాక్స్ బౌలింగ్‌లో. మీకు 4 వచ్చింది. విల్ జాక్స్ బౌలింగ్‌లో. ఆ తర్వాత స్ట్రైక్ రొటేట్ చేయడానికి కాలే. అభిషేక్ శర్మ 2 బౌండరీల తర్వాత మళ్ళా ఆ లాస్ట్ బాల్ 6కెళ్ళిండు. కానీ క్యాచ్ ఔట్. ఆ ఓవర్ మీరు చూస్తే అయితే మొత్తం విల్ జాక్స్ మొత్తం లెగ్స్ పైనే అటాక్ చేసిండు. సో, మరి ఆ ఒక్క బాలు డాట్ అన్నా లేకుంటే సింగిల్ తీసుకున్నా బాగుండు అభిషేక్ శర్మ. మరి నెక్స్ట్ మ్యాచ్ అన్నా బాగా రానియాలే. మరి అభిషేక్ శర్మ కొంచెం చూసుకోవాలి. ఆహ్, చూద్దాం మరి అభిషేక్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతాడో. మీకు ఆ ఓవర్‌లో మీకు సింగిల్ వస్తుంటే బావుండు. ఒక్క సింగిల్ రాలే. సో, అట్లనే ఔట్ అయితాండు అభిషేక్ శర్మ. బౌండరీ సాధించింది గానీ స్ట్రైక్ రొటేషన్ కుదరట్లే పవర్ ప్లేలో స్పిన్నర్‌కి. సో, అది కొంచెం వర్క్ జేయాలే ఇండియా దానిపై. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఔట్ అయిండు. అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చిండు. ఇషాన్ కిషన్‌ను సంజు శాంసన్ మధ్య అయితే మంచి పార్ట్నర్‌షిప్ అని జెప్పాలే. సంజు శాంసన్‌ది మీకు ఆర్చర్ ఓవర్‌లో క్యాచ్ డ్రాప్ ఔట్ అయింది. హ్యారీ బ్రూక్. మరి ఆ క్యాచ్ పట్టుంటే ఇండియా ఇప్పుడు ఎట్లున్నదో తెలవపో. సో, హ్యారీ బ్రూక్ క్యాచ్ డ్రాప్ జేసిండు. ఇక అక్కడి నుంచి సంజు శాంసన్ మంచి ఛాయిస్ తీసుకొని మంచి అటాకింగ్ జేసిండు. ఇషాన్ కిషన్ గూడా తను గూడా మంచి ఇన్నింగ్స్ ఆడిండు. తను గూడా ఆల్‌మోస్ట్ 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తోనే ఆడిండు. సో, మీకు పవర్ ప్లేలో 67 ఫర్ 1 ఉండే ఇండియా. నెక్స్ట్ 4 ఓవర్స్‌లో మంచి రన్స్ వచ్చినాయి ఇండియాకు. ఆ తర్వాత మీకు ఆదిల్ రషీద్ కొంచెం టైట్ ఓవర్స్ చేసే ప్రయత్నం చేసిండు. మీకు ఇషాన్ కిషన్ ఔట్ అయిండు. భారీ షాట్ ఆడబోయి. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఔట్ అయిండు. ఆ తర్వాత మీకు దూబే వచ్చిండు. మిడిల్ ఓవర్ స్పిన్నర్స్ ఏస్తాళ్ళు. అటు లియామ్ డాన్సన్, ఇటు ఆదిల్ రషీద్. ఆదిల్ రషీద్ ఒక ఓవర్‌లో అయితే శివం దూబే అటాకింగ్ చేసిండు. కొన్ని సిక్స్‌లు కొట్టిండు. మరి అటు సంజు శాంసన్ బాగా ఆడుతాండు. సెంచరీ దగ్గరికెళ్తానంటే అటు విల్ జాక్స్ బౌలింగ్ చేంజ్ చేసిల్లు వాళ్ళు. వైడ్ బాల్ అది. ఎడిచిపెట్టుంటే వైడ్ బాల్ అయ్యేది. దాన్ని 6 కొడదామని పోయిండు క్యాచ్ ఔట్. సో, సంజు శాంసన్ మంచి ఇన్నింగ్స్ అనే చెప్పాలి. తను ఇగ సో, ఈ సెంచరీ మిస్ చేసుకున్నా అని చెప్పాలి. ఇంకొద్దిసేపు ఉంటే బావుండు. తను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పిండు. సెంచరీ కోసం చూడలే మేము. బ్యాట్ ఫస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎంత పెద్ద టార్గెట్ కావాలంటే అంత పెద్ద టార్గెట్ సెట్ చేయాలి. సో, సెంచరీ కోసం చూసుకొని అన్నాడు. సో, సంజు ఔట్ అయిండు. ఆ తర్వాత మీకు ఇగ సూర్య వచ్చిండు. సూర్య గూడా కొన్ని స్వీప్‌లు ఆడే ప్రయత్నం చేసిండు. ఆదిల్ బాల్‌లో మీకు ముందే స్వీప్ ఆడిండు. స్టంప్ ఔట్. అటు సూర్య గూడా ఔట్ అయిండు ఇగ. ఇప్పుడు మీకు క్రీజ్‌లో ఇగ ఇటు హార్దిక్ వచ్చిండు. హార్దిక్, దూబే వీళ్ళిద్దరూ మంచిగా ఫినిష్ చేయాలనుకున్నాం. దూబే అయితే మంచి సిక్స్‌లు కొడతాండు స్పిన్నర్స్‌ని. మీకు దూబే మంచిగా ఆడుతాండు. హార్దిక్ గూడా కొన్ని షాట్స్ ఆడుతాండు. అనుకుంటే మళ్ళా రన్ ఔట్. రన్ ఔట్ ఇగ హార్డీ డిఫెండ్ చేసిండు. కొంచెం ముందుకేసిండు. సో, డ్యూబై రన్ ఉందనుకున్నాడు. కానీ హార్దిక్ నో అని చెప్పిండు. సో, దూబే ఎనకకెళ్ళేలోపే హ్యారీ బ్రూక్ డైరెక్ట్ హిట్ ఔటు. సో, శివం దూబే ఉండుంటే ఇంకొంచెం టీమ్ స్కోర్ ఎక్కువుండే. 270 అట్లుండు. సో, మీకు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా టామ్ బ్యాంటన్ క్యాచ్ డ్రాప్ చేసిండు.
హార్దిక్ పాండ్యాది. సో, మీకు లాస్ట్‌లో కొంచెం కావాల్సిన ఫినిష్ లెక్కొచ్చింది. లాస్ట్ 2 ఓవర్స్‌లో 35 అట్లా రన్స్ చేసిల్లు. ఓకే అనిపిచ్చింది. సో, 250 అయితే క్రాస్ అయింది ఇండియా లాస్ట్‌లో. 250 క్రాస్ అయింది. 250 క్రాస్ అయితే బావుంటదనుకున్నా. 250 క్రాస్ అయింది. లాస్ట్‌లో అక్షర్ పటేల్ గూడా కొంచెం స్ట్రైక్ రాలేదు తనకెక్కువ లాస్ట్‌లో. సో, ఆహ్, అక్షర్ పటేల్ ఉన్న కొంచెం ఒక 4 అన్నా, 6 అన్నా కొడితే బావుండనిపిచ్చింది. సో, ఇండియా అయితే 252 జేసింది. 252, 253, 252 జేసింది. సో, ఇక మీకు చేజ్‌లో పవర్ ప్లేలో ఒక 2, 3 వికెట్స్ ఇస్తే ఇండియా మ్యాచ్ అనుకున్నాం. కానీ మీకు ఫస్ట్ ఓవర్‌లో 13 రన్స్ వచ్చినాయి. అటు హర్షదీప్ బాల్‌లో. బట్లరు బట్లరును ఫిలిప్ సాల్ట్. నెక్స్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాలే వికెట్ తీసిండు. అది ఇట్లా లెగ్ సైడ్ ఆడబోయిండు. కొంచెం ఎక్స్‌ట్రా స్వింగ్ అయింది బాల్. క్యాచ్ ఔట్ అక్షర్ పటేల్. ఆహ్, సో, ఆ తర్వాత ఇగ మీకు హ్యారీ బ్రూక్ వచ్చిండు. హ్యారీ బ్రూక్ గూడా ఇప్పుడు ఒక ఎండ్‌లో బట్లర్ స్ట్రగుల్ అయితే ఉండు. తను అటాకింగ్ ఆడదామంటే అంత తన బ్యాట్‌కయితే అన్ని షాట్స్ అయితే కనెక్ట్ కాలే. కొన్ని 4, 6లచ్చినా అంత పెద్దగా కనెక్ట్ చేయలేకపోయిండు బట్లర్. ఇక మళ్ళా బుమ్రా వచ్చిండు ఫిఫ్త్ ఓవర్‌లో. తన ఫస్ట్ బాలే వికెట్. ఆహ్, హ్యారీ బ్రూక్ స్లోవర్ వన్ ఏసిండు. ఇట్లా సైడ్‌కి జరిగి ఇట్లా కవర్స్‌పై ఆడదామని పోయిండు ఔట్. మంచి క్యాచ్ అని చెప్పాలి అక్షర్ పటేల్‌ది. అటు బ్యాక్ రన్నింగ్ ఏస్తూ అంత ఈజీ కాదు. చాలా దూరం పరిగెట్టిండు. సో, మళ్ళా అది అసలే క్యాచ్‌లు డ్రాప్ జేత్తాల్లు అన్ని టీమ్‌లు. సో, మంచి క్యాచ్ అని చెప్పాలి అక్షర్ పటేల్‌ది. ఆహ్, అక్షర్ పటేల్ మంచి క్యాచే పెట్టిండు. ఆ తర్వాత జేకబ్ బెథెల్. నెక్స్ట్ ఓవర్ వరుణ్ చక్రవర్తి వస్తే లాస్ట్ ఓవర్ పవర్ ప్లేలో ఫస్ట్ బాలే 6 మళ్ళా నెక్స్ట్ బాల్ 6 మళ్ళా నెక్స్ట్ బాల్ 6 ఇదేంటి బెథెల్ ఇట్లా ఆడతానేందనుకుంటే నెక్స్ట్ బాల్ సింగిల్. ఆ తర్వాత మీకు నెక్స్ట్ బాలే బట్లర్ గూడా అటాకింగ్ చేయబోయిండు. బట్లర్ ఔట్ అయిండు. సో, బట్లర్ గూడా ఔట్ అయిండిగ. బట్లర్ ఔట్ అయిండు. ఆ తర్వాత ఇగ మీకు బెటెల్ మళ్ళా అటాకింగ్ చేయబోయిండు. అటు అక్షర్ పటేల్ వచ్చినా, ఎవలొచ్చినా ఇగ షాట్స్ ఆడుతూనే ఉండు. ఆహ్, మీకు ఇగ అసలేం అర్థం కాలే ఇండియాకు. ఆహ్, అటు అసలు ఎవరిని తీసుకురావాలని. వరుణ్ చక్రవర్తి అయితే ఫుల్ ఎక్స్‌పెన్సివ్ అయ్యిండు. ఒక వికెట్ తీసినా మీకు 60+ రన్స్ ఇచ్చిండు. ఎప్పుడు చూడలే వరుణ్ చక్రవర్తి 60+ రన్స్ ఇయడం. తను ఈ సూపర్ ఏస్ నుంచి కొంచెం ఫార్మ్ బాగా రన్స్‌కెళ్తాండు. మరి ఫైనల్ అట్లా ఎళ్ళకుండా ఉండాలని కోరుకున్నా. మరి అటు వరుణ్ చక్రవర్తి తన ఫార్మ్ కమ్‌బ్యాక్ ఇయ్యాలి మరి. చూద్దాం మరి వరుణ్ చక్రవర్తి ఫైనల్‌లో ఏం చేస్తారని. ఆ తర్వాత మీకు ఈ పార్ట్నర్‌షిప్ బ్రేక్ కావట్లే. ఆ తర్వాత మీకు ఒక మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్ చూసినాం మనం. అటు విల్ జాక్స్ క్యాచ్, అక్షర్ పటేల్, హర్షదీప్ అదే ఓవర్‌లో వరుస లాస్ట్ బాల్‌కి 3 వైడ్లేసిండు. 3 వైడ్లు వరుసగా. మరి థర్డ్ ఓవరే అప్పుడే ఏపిస్తాల్లు ఇదేందనుకున్నా. కానీ మీకు లాస్ట్ బాల్‌లో వికెట్ దొరికింది. మంచి క్యాచ్ అని చెప్పాలి. అక్షర్ పటేల్ ఇట్లా బౌండరీ లైన్ మీద ఇట్లా డైవింగ్ చేస్తూ ఇటు శివం దుబేకి త్రో చేసిండు. శివం దుబే కూడా మెచ్చుకోవాలి ఆడ. అక్కడ డైరెక్ట్ అక్కడ వచ్చి ఉన్నాడు. లేకుండుంటే మ్యాచ్ ఇంకా ఘోరంగుండే పరిస్థితి. శివం దుబే ఆడొచ్చున్నాడు. మెచ్చుకోవాలి శివం దుబేని గూడా. ఆ తర్వాత మీకు శ్యామ్ కరణ్ ఉన్నాడు. శ్యామ్ కరణు ఇగ తను గూడా స్లోగా, స్టడీగా చేసే ప్రయత్నం చేసిండు. బూమ్రా ఓవర్స్ మెచ్చుకోవాలి. అవైతే ప్రైజ్‌లెస్ అసలు. తనేసిన డెత్‌లో లాస్ట్ ఓవర్స్ 15థ్ ఓవరును, 17థ్ ఓవర్ అవైతే ప్రైస్‌లెస్. ఒక దాంట్లో 8 రన్స్, ఒక దాంట్లో 6 రన్స్. 14 రన్సే ఇచ్చిండు 2 ఓవర్స్‌లో. ఆ టైంలో మీకు రిక్వైర్డ్ రన్ రేటు 13, 14, 15, 16 ఉండే. ఆ టైంలో వచ్చి మీకు 6 రన్స్, 8 రన్స్ ఇవ్వడం అంటే ఆషామాషీ విషయం గాదు. తన వికెట్‌లు రాకపోవచ్చు గానీ, ఒక వికెట్ వచ్చింది గానీ, తను ఆ డెత్‌లో అయితే గోల్డ్ అన్నట్టు ఈ లెక్క ఇగ. సో, బూమ్రా ఏసిండు. ఆ తర్వాత మీకు ఒక్క ఓవర్ అక్షర్ పటేల్ ఉండే మరి. మరి తనకెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నా. కానీ మీకు హర్షదీప్ గూడా తన కోటకు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మీకు హార్దిక్ పాండ్యా 19థ్ ఓవర్ వచ్చిండు.
హార్దిక్ పాండ్యా గూడా డెత్‌లో బాగా ఏసిండు. ఆఫ్‌కోర్స్ ఈ మ్యాచ్ మొత్తం బాగా ఏసిండు తన బౌలింగ్. అటు ఇంకా హార్దిక్ పాండ్యా, శామ్ కరాన్ ఔట్ జేసిండు. తను గూడా ఎక్కువ రన్స్ ఇయ్యలే. 12 బాల్స్‌లో 39 కావాల్సుండే. జస్ట్ 9 రన్సే ఇచ్చిండనుకుంటా. ఆ 9 రన్స్ ఇచ్చిండు. శామ్ కరాన్ కూడా వికెట్ తీసిండు. మీకు హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాలు జేకబ్ బెథెల్ 6 కొట్టిండు. అక్షర్ పటేల్ అది క్యాచ్ పట్టుంటే 2024 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తొచ్చింది. పట్టుంటే గుర్తొచ్చు. కానీ మంచి ట్రై చేసిండు. 6కెళ్ళిండు. సెంచరీ కూడా చేసుకున్నాడు జేకబ్ బెథెల్. సో, జేకబ్ బెథెల్ 30 బాల్స్‌లో 6 రన్స్. 6 బాల్స్‌లో 30 రన్స్. మరి ఎవరిస్తారు అంటే శివన్ దుబే వచ్చింది బౌలింగ్. ఓ అక్షర్ పటేల్‌కి ఇచ్చినా వికెట్ తీస్తాడనిపించింది. ఒక 2, 3 బౌండరీస్‌కెళ్ళినా. కానీ దుబేకి ఇచ్చిండు. అయినా ఏమంత సర్ప్రైజ్ కాలే. ఓకే అనిపించింది. సో, మీకు దుబే గూడా బానే ఏసిండు. అటు మీకు ఇటు జేకబ్ బెథెల్ రన్‌ఔట్ గూడా అయిండు. హార్దిక్ పాండ్యా మంచి త్రో అని జెప్పాలి. సో, జేకబ్ బెథెల్ రన్‌ఔట్ అయిండు. ఇగ లాస్ట్‌లో ఆర్చర్ వచ్చి కొన్ని సిక్స్‌లు కొట్టినా ఇగ జస్ట్ ఫార్మాలిటీ లెక్కయింది. ఇండియా అయితే 7 రన్స్‌తోని గెలిచింది. సో, ఈ మ్యాచ్‌లో అయితే చాలామంది మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఉన్నాయని జెప్పాలి. అభిషేక్ శర్మ 9 రన్స్ కూడా క్రూషియల్ అని జెప్పాలి. అటు సంజు శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడడం. అటు తిలక్ వర్మ కాంట్రిబ్యూషన్ మర్చిపోయినా. తను 7 బాల్స్‌లో 21 అవి చాలా అవి చానా మంచి నాక్ అని జెప్పాలా. 7 బాల్స్‌లో 21 ఆర్చర్‌ని 3 సిక్స్‌లు కొట్టిండు. సో, అది ఇంపార్టెంట్ నాక్ అయింది. ఇంకా మీకు ఆ తర్వాత ఇటు హార్దిక్ పాండ్యా బాల్‌తోని లాస్ట్‌లో బ్యాటింగ్ మంచి కొన్ని సిక్స్‌లు కొట్టిండు. అది బాగా హెల్ప్ అయింది. ఇంకా బౌలింగ్‌లో అయితే బుమ్రా అయితే ఇగ చెప్పాల్సిన అవసరం లేదు. బుమ్రా లేకుండే మ్యాచు కష్టం గెలుసుడు ఇండియాకు. ఆహ్, ఇక మళ్ళా ఆ తర్వాత ఇటు హార్దిక్ పాండ్యా కూడా ఏసిన విధానం, అక్షర్ పటేల్ ఫీల్డింగ్‌లో బాగా ఏసిండు. నాకైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అక్షర్ పటేల్‌కి ఉంటే బాగుండనిపించింది. బుమ్రా కన్నా అక్షర్ పటేల్ కన్నా అత్తే బాగుండు అనిపించింది. సో, సంజు శాంసన్ కూడా అన్నాడు బుమ్రాకి ఇత్తే బాగుండని. సో, ఓవరాల్ అయితే మంచి ఎఫర్ట్ జేసినాం. హ్యారీ బ్రూక్ క్యాచ్ డ్రాప్ జేయడం, అటు టామ్ బ్యాంటమ్ కొన్ని హార్దిక్ పాండ్యా క్యాచ్ డ్రాప్ జేయడం ఇవన్నీ కొంచెం ఇండియా కలిసొచ్చినాయి. వాటి వల్ల గెలిచింది అని చెప్పలేం. కానీ అవైతే ఇండియాకి కలిసొచ్చినాయి. హ్యారీ బ్రూక్ క్యాచ్ పట్టుంటే ఏమో ఉన్న సిట్యుయేషన్. కానీ ఇండియా అయితే బాగా కమ్‌బ్యాక్ జేసిందని జెప్పాలి. ఆ డెత్‌లో బుమ్రా బౌలింగ్, హార్దిక్ పాండ్యా జేసిన విధానం. సో, ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. అటు అక్షర్ పటేల్ ఫీల్డ్‌లో గూడా మంచి ఫీల్డ్ ఎఫర్ట్స్ వల్ల గూడా గెలిచినాం. అక్షర్ పటేల్‌ని మర్చిపోవద్దు ఈ మ్యాచ్‌లో. సో, మంచి మ్యాచ్. మరి ఫైనల్‌కైతే ఎళ్ళింది ఇండియా. ఒక్క స్టెప్ అవేలో ఉంది. చూద్దాం మరి ఆ ఫైనల్ ఎట్లుంటదో అని. ఆహ్, ఓవరాల్ అయితే కంగ్రాచ్యులేషన్స్ టు ఇండియా. ఆహ్, చూద్దాం మరి ఫైనల్ ఏమైతదో. అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.